ఎప్పుడు ఇదే కాలు దొబ్బుతుంది. పడుకుంటే నేను గొడవ, లెగితే వీళ్ళ గొడవ. లేచాడమ్మా నీ సాగుపుత్రుడు. రాత్రంతా బలదొరి తిరగడం, పొద్దుక్కకు లేకడం అన్న. జీవితం మీద ఆశ ఎడితేనే కదా ఈ అదవకే. ఈ రోజన్నా ఇంటర్వ్యూకి వెళ్తావా? వెళ్తాలే. నమ్మ జీవితం ఏం టైంరా బాబు మంది చరిత్ర. హలో, ఇంటర్వ్యూ ఈసారి కూడా దొబ్బిందా? దొబ్బిందిరా. అయినా నీకెక్కడ రావాలే గాని. అబ్బే సరేరా, సాయంత్రం బీచ్లో మాట్లాడుకుందాం. సరేరా, అయితే సాయంత్రం బీచ్కి రా, నీతో మాట్లాడే పని ఉంది. మా ఫ్రెండ్ కూడా వస్తానన్నాడు. సరే. చిన్నమ్మ వీడి వల్ల సగం జీవితం నాశనం అయిపోతుంది మనకి. ఎరా అయితే ఈ జాబ్ కూడా తుస్సు అయిపోయింది అనమాట. సర్లేరా, బాధపడుకో. అది కాదు ఇంకోటి. ఏముందిలేరా, ఏదోలా జరిగిపోతుంది. మరి నీ పని ఏమైంది? పనికి వెళ్తున్నావా లేదా? పనికా? నేనైతే వెళ్తున్నాను. నువ్వు కూడా పనికి వచ్చేచ్చు కదా. చెలేగు, కావాలంటే జాబ్ లెస్గానే ఉంటాను కానీ నీ పనికి మాత్రం అన్నవరా బాబు. సర్లేరా, నేను వెళ్తాను. మరి మీ ఇంట్లో జాబ్ రాలేదని దొబ్బలెట్లేదా? ఆ దొబ్బులు ఎప్పుడు మామూలేరా. ఏంటి మరి ఇంకా? లాస్ట్ టైం వర్క్ చేసినప్పుడు ఒక అబ్బాయి పరిచయం అయ్యాడు. నీకు వాడిని పరిచయం చేద్దాం అనుకున్నాను. వస్తా అన్నాడు, ఇంకా రాలేదే. ఇదిగో మాటల్లోనే వచ్చాడు. హే హాయ్రా. హాయ్రా. సాకేత్ అని నీ పని చేసే దాంట్లో పరిచయం అయ్యాడు. నాతో కూడా మంచిగా ఫ్రెండ్లీగా ఉంటాడు. నీ పరిచయం చేద్దామని రమ్మన్నాను. హాయ్ బ్రో. హాయ్ బ్రో. సర్లే, చిన్న ఫోన్ కాల్ వచ్చింది, నేను వెంటనే వచ్చేస్తాను. హలో. ఏంటో వీడు. హలో బేబీ. ఫ్రెండ్స్ తో ఉన్నావా? మూవీకి వెళ్దాం. వెళ్దాం బేబీ. అయ్యో ఏంటి ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది? రే మనీ, ఒకసారి ఎన్నో వచ్చేస్తాను మాయా, ఎన్నో వచ్చేస్తాను. ఇక్కడికి ఎన్నో వచ్చేస్తాను. ఏమైంది వీడికి? జాగ్రత్త, స్లోగా వెళ్ళు. సరే బ్రో, నాకు కూడా లేట్ అవుతుంది, కొంచెం పని ఉంది, వెళ్తాను. సరే సరే. వీడేంటి ఈ టైంలో కాల్ చేస్తున్నాడు? హలో, చెప్పరా. హలో తమ్ముడు. హలో తమ్ముడు. The number you are trying to call is currently not. The number you are trying to call is.
హలో తమ్ముడు తమ్ముడు హలో తమ్ముడు. రే ఎవర్రా మీరు? రే నా తమ్ముడు అక్కడ. నా తమ్ముడు ఫోన్ మీ దగ్గర ఎందుకుంది? తమ్ముడు కావాలా? వాడున్న ఊర్లోనే వాడిని కిడ్నాప్ చేసి దాచా. పొద్దున్నలోపు పట్టుకో, లేదంటే హలో 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 తమ్ముడు హలో తమ్ముడు అజయ్. ఏంటి మళ్ళీ ఇక్కడికి వచ్చాను? అజయ్ ఎక్కడున్నారా తమ్ముడు? అరే మనీ, డాక్టర్ చెప్పారు కదరా నీకున్న వ్యాధికి ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవుతే కడుపు నొప్పి వచ్చి పడిపోతావని. అయినా నాతో కూడా ఎన్నిసార్లు అని చెప్పించుకుంటారులా. తమ్ముడు తమ్ముడు హలో, ఎక్కడ? రే నేను చేస్తా పెట్రా, ఆగు. వీడే సాకేత్, మన తమ్ముడు చదువుతున్న ఊర్లోనే ఉంటున్నాడు. నీకు ఎనీ టైం అందుబాటులో ఉంటాడు. హలో చెప్పు బ్రదర్. ఎక్కడ ఉన్నారా? బయట ఉన్నా. త్వరగా ఏమైంది? త్వరగా ఊర్లోకి రా. ఏమైంది? తమ్ముడు వెతకాలి. వస్తున్నా. త్వరగా రా. ఇక్కడ వస్తా, ఆగు. తమ్ముడు తమ్ముడు రే స్కూల్కి వెళ్ళి అడిగి చూసాను రా, వాడు అసలు స్కూల్కే రాలేదంటారు. నువ్వేం కంగారు పడుకో, మనకు తెలిసిన ఎస్ఏ ఉన్నాడు, వెళ్ళి కంప్లైంట్ ఇద్దాం. పద. రే, నీకు ఎస్ అని చెప్పాను కదా, అది అసలే మెంటలాడు. నువ్వు మామూలుగా డీల్ చేసి క్యాజువల్గా కంప్లైంట్ ఇచ్చిరా, అర్థమైందా? సరే. ఏమన్నారు? కంప్లైంట్ అయితే ఇచ్చాను, కానీ ఎవరు రెస్పాన్స్ అవ్వట్లేదు. నాకు టెన్షన్ వచ్చేసింది, ఏం చేయాలి? సరే, నువ్వేం కంగారు పడుకో, నాకు ఒక ఫ్రెండ్ తెలుసు, వాడి దగ్గర తీసుకెళ్తా, నీకేమన్నా హెల్ప్ చేయగలడేమో. సరే పద వెళ్దాం. అదేరా ఇక్కడికి తీసుకొచ్చావు? మనవాడు చేసే హెల్ప్ అన్అఫిషియల్. ఆగు, వాడికి కాల్ చేస్తున్నాను. మామ కింద ఉన్నాను రా. సరే సరే, వస్తున్నాడంట. హాయ్ రా.
నేను బాగానే ఉన్నాలే కానీ ప్రాబ్లం వచ్చింది. మనోడు మన ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడిని ఎవడో కిడ్నాప్ చేశాడు. నువ్వు ఎలాగో కాల్ సెంటర్లో వర్క్ చేసావు కదా, నీకు ఒక ఐడియల్ నెంబర్ ఉంటుంది కదా. మనోడు ఒక నెంబర్ ఇస్తాడు, దాన్ని ట్రాక్ చేసి పెడతావేమో తీసుకొచ్చా. అసలు ఏమైంది బ్రదర్? మీరు చెప్పిన ప్రకారం అయితే ఆ ఫోన్ పోయి ఉండదు, స్విచ్ ఆఫ్ అయి ఉంటుంది. మా లక్ బాగుంటే ఆ ఫోన్ ట్రాక్ చేయొచ్చు. ఒకసారి మీ మొబైల్ ఇవ్వండి బ్రదర్. మీ మొబైల్కి ఒక లింక్ పంపాను. మీరు ఏం చేస్తారంటే ఆ లింక్ ఓపెన్ చేసి మీ తమ్ముడు మొబైల్ యొక్క IMEI నంబర్ అండ్ తన మొబైల్ నంబర్ లాస్ట్ 4 డిజిట్స్ దాంట్లో యాడ్ చేసి ఎంటర్ అవ్వగానే మీకు ఒక ఐడియల్ లొకేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఆ లొకేషన్ పట్టుకొని ట్రాక్ చేసుకుంటూ వెళ్ళిపోండి. మీ తమ్ముడు ఖచ్చితంగా దొరుకుతాడు. థ్యాంక్ యూ సో మచ్. సరే, చాలా థ్యాంక్స్ రా, మళ్ళీ కలుస్తాలే. ఇటువైపు ఇదేంటి పాత గోడౌన్స్లో ఉంది? ఏమోరా, ఈ లొకేషన్ ఇక్కడికే చూపిస్తుంది. నా తమ్ముడు ఎక్కడ? నా తమ్ముడు ఎక్కడ? నా తమ్ముడు ఎక్కడ? వీడి తమ్ముడు అంట, ఇచ్చేయండిరా. నా తమ్ముడు ఎక్కడ? చెప్పు. మీ తమ్ముడిని కిడ్నాప్ చేసింది నేనే, కానీ మీ తమ్ముడు నా దగ్గర లేదు. వేరే దుకాణం షిఫ్ట్ చేసా. వీడేంటి ఎక్కడున్నాడు? భయ్యా ఒకసారి ఉండు.
ఏమైందిరా నీకు? వారం రోజుల నుంచి కనబడట్లేదు, దిక్కు కూడా వెళ్ళట్లేదంట. అమ్మేమో నాకు ఫోన్ చేసి బాధపడుతుంది. అసలు ఏమైందిరా నీకు? అది మళ్ళీ వీడు అమ్మ నాన్నలు చెప్తే వాళ్ళు ఎందుకు కంగారు పడతారు. ఏం కాలేదు, చిన్న పని మీద ఊరికెళ్ళాను, ఏమవలేదు. చీ అమ్మ, తొప్పేస్తున్నారు. రేయ్, నువ్వు ఇంటికెళ్ళు, నేను వచ్చి కలుస్తా. ఓకేనా? అర్థమైందా? ఎక్కువ ఆలోచించకుండా ఇంటికెళ్ళు. ఒక్కడిని అంతం చేసినంత మాత్రాన ఆగిపోయే సిండికేట్ కాదు ఇది. ఇది చాలా పెద్ద నెట్వర్క్.